దర్శకుడు శివ ఇంతవరకు రొటీన్ చిత్రాలతోనే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటిసారి శివ తనలోని టెక్నికల్ నాలెడ్జ్, పాన్ ఇండియన్ విజన్ను బయటకు తీసి కంగువాని ఈ రేంజ్లో తయారు చేశాడు. సూర్య సైతం ఓ సరైన సబ్జెక్టుతో పాన్ ఇండియా స్పాన్లో రావాలని ఇన్నేళ్లు ఎదురుచూశాడు. అలా సూర్య ఈ కంగువా మూవీతో దేశవ్యాప్తంగా సందడి చేసేందుకు నేడు నవంబర్ 14 రంగంలోకి దిగాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓసారి చూద్దాం. కథ: ఫ్రాన్సిస్, సూర్య బౌంటీలు తీసుకుంటూ క్రిమినల్స్ను పట్టిస్తుంటాడు. గోవాలో జాలీ లైఫ్ను గడుపుతుంటాడు. ల్యాబ్ నుంచి జట అనే కుర్రాడు తప్పిపోయి ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడికి గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. ఇక ఆ కుర్రాడి కోసం ఓ చిన్నపాటి ఆర్మీ దిగుతుంది. ఆ పిల్లాడేమో ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడ్ని చూడగానే ఫ్రాన్సిస్కు ఏం గుర్తుకు వస్తుంది? 1000 ఏళ్ల క్రితం జరిగిన కథతో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అసలు పంచకోన కాన్సెప్ట్ ఏంటి? అందులో ప్రణవాది కోన యువరాజు కంగువా, సూర్య, ప్రణవ అనే కుర్రాడిని కాపాడే బాధ్యతను ఎందుకు తీసుకుంటాడు? ప్రణవాది కోనను అంతం చేయాలని కపాల కోన అధిపతి బాబీ డియోల్ ఎందుకు నిర్ణయించుకుంటాడు? చివరకు కంగువా తన బాధ్యతను పూర్తి చేశాడా? చివర్లో ఎంట్రీ ఇచ్చిన రుద్రాంగ నేత్రుడు కార్తీ చేసిన శపథం ఏంటి అన్నది థియేటర్లో చూడాల్సిందే. కంగువా కథను చాలా సింపుల్గానూ చెప్పొచ్చు. అదే పాయింట్ను ఎంత గ్రాండియర్గా అయినా చెప్పొచ్చు. ఇక ఈ కథను చాలా సింపుల్గా చెప్పాలంటే ఓ పిల్లాడి బాధ్యతను తీసుకునే ఓ హీరో కథ. కానీ దీనికి శివ ఓ పెద్ద సెటప్ క్రియేట్ చేశాడు. ఈ కథను 1000 ఏళ్ల క్రితం నాటి కాలానికి తీసుకెళ్లాడు. అక్కడ పంచకోన అనే కాన్సెప్ట్ని పెట్టాడు. హిమకోన, సాగరకోన, అరణ్యకోన, కపాలకోన, ప్రణవాది కోన అని ఇలా 5 కోనల్ని క్రియేట్ చేశాడు. అవన్నీ క్లాన్స్ అని మనం చెప్పుకొచ్చాడు. ఒక్కో క్లాన్కి ఒక్కో గుణం ఉంటుంది. ఒక్కో క్లాన్ని ఒక్కో నాయకుడు ఉంటాడు. ఇలా కథను చాలా పెద్దగా చెప్పాలని అనుకున్నప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా క్లారిటీతో, క్లియర్గా చెబితే అందరికీ అర్థం అవుతుంది. పైగా ఆ గెటప్స్లో ఎవరు? ఏంటి? ఎవర్ని నరికేస్తున్నారో కూడా తెలీకుండా పోతుంది. ఇలా గందరగోళంగా కాకుండా శివ ఇంకాస్త క్లారిటీ కథను వివరించి చెప్పి ఉంటే బాగుండేదేమో. ప్రజెంట్ కాలంలో జరుగుతుందన్నట్టుగా చూపించిన ఆ ఫ్రాన్సిస్ ట్రాక్, అక్కడ వచ్చే సాంగ్, కొన్ని కుళ్ళు జోకులు ప్రేక్షకులకు సహన పరీక్షలా ఉంటుంది. ఓ 20 నిమిషాలు భరిస్తే కథను 1000 ఏళ్ల నాటికి తీసుకెళ్తారు. అక్కడ ఎలాంటి ట్విస్టులు ఉండవు. ఎవరు ఎలా మోసం చేస్తారు, కథ ఎలా ముందుకు సాగుతుందో అందరికీ అర్థం అవుతుంది. ఇక నటుడిగా సూర్య మరో మెట్టు ఎక్కుతాడనిపిస్తుంది. సినిమాలో చాలా చోట్ల క్లోజప్ షాట్స్తో సూర్య అదరగొట్టేస్తాడు. సూర్య కంటితోనే నటించేస్తాడని చెప్పాల్సిన పని లేదు. సూర్య యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. సూర్య వన్ మెన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. బాబీ డియోల్ కనిపించే సీన్లు కాస్త భయంకరంగానే ఉంటాయి. ఆ క్యాస్టూమ్లోనూ బాబీ డియోల్ అందరినీ భయపెట్టించేస్తాడు. దిశా పటానీ రోల్ గురించి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. పిల్లాడి పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఆ కుర్రాడు కూడా బాగానే నటించాడు. మిగిలిన పాత్రల్లో నటించినవారు ఎవరో కూడా అంతగా గుర్తించలేం. వారి పాత్రలు, నటన కూడా అంతగా గుర్తుండకపోవచ్చు. టెక్నికల్గా కంగువా అబ్బురపరుస్తుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ అదిరిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఒకటే ఊక దంపుడు దంచినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా మొదలుపెట్టి ఎక్కడా ఆపాలో మర్చిపోయినట్టుగా ఆర్ఆర్తో తలనొప్పి పుట్టిస్తాడు. కాని కొన్ని చోట్ల దేవి ఆర్ఆర్తో అద్భుతంగా సన్నివేశాలను ఎలివేట్ చేసినట్టు అనిపిస్తుంది. కంగువా కథ కోసం శివ భారీగానే ఖర్చు పెట్టించాడని చూస్తేనే తెలుస్తోంది. మరి ఆ బడ్జెట్ను రికవరీ చేస్తుందా లేదా అన్నది చూడాలి. రెండో పార్ట్ కోసం మంచి పాయింట్ను పట్టుకున్నాడనిపిస్తోంది. కార్తీ, సూర్యలవార్ను రెండో పార్ట్లో శివ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు. మరి రెండో పార్టుని శివ ఎప్పుడు వదులుతాడో చూడాలి.
సూర్య గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కంగువాగా తన యాక్టింగ్తో ప్రాణం పోశాడు. తన జాతి కోసం, ఇచ్చిన మాట కోసం కట్టుబడే వ్యక్తి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. అటు ఫ్రాన్సిస్గా పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా ఈ సినిమాకు అతనే ప్లస్ పాయింట్. సూర్యతో పాటు సినిమా మొత్తంగా నటించిన బాలనటుడు తన యాక్టింగ్ మెప్పించాడు. దిశా పటానీ ఓ పాటలో తన అందచందాలను ఆరబోయడానికి తప్ప ఎందుకు పనికి రాలేదు. ఇక విలన్ పాత్రలో బాబీ దేవోల్ తన విలనిజం పండించాడు. చివర్లో అతిథి పాత్రలో మెరిసిన కార్తీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.